హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? అదే అండి, మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము హైదరాబాద్ నుంచి గుడివాడ వరకు పెళ్ళికి వెళ్తున్నామని చెప్పి. అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది, తన పేరు సంపత్. సో నేను సంపత్ బ్రో అంటాను. సో మేము ఇలా ట్రైన్లో మన లింగంపల్లి నుంచి గుడివాడ వరకు వెళ్ళిపోయామండి. సో ఆల్రెడీ మేము ట్రైన్లో ఫుడ్ అది పట్టుకున్నాము. ట్రైన్లో అయితే మేము ఫుడ్ అది కొనుక్కోమండి ఎక్కువ. సో మా సీట్స్లో అలా సెటిల్ అయిపోగానే కాసేపు అలా ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి మా ఫుడ్ అయితే ఫినిష్ చేసి నైట్ పడుకుని పోయి మార్నింగ్ అయితే మొత్తం నేచర్ని ఎంజాయ్ చేసామండి. బట్ ట్రైన్లో ఇలా పొలాల పక్క నుంచి వెళ్తుంటే అసలు ఆ ఫీలింగ్ వేరండి. చాలా బాగుంటుంది నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే. సో మా డెస్టినేషన్ అయితే వచ్చేసిందండి. మేము మార్నింగ్ 7:30, యాక్చువల్లీ ట్రైన్ చాలా లేట్ అయిందండి. మార్నింగ్ 5:30కి రావాల్సిన ట్రైన్ 7:30, 8 అయిపోయింది మేము దిగేసరికి. సో ఇంకలా మాతో పాటు సంపత్ బ్రో వాళ్ళ బ్రదర్ వచ్చారు. మేమందరూ సేమ్ ట్రైన్లో ట్రావెల్ చేస్తాము, బట్ తను వేరే బోగి, మేము వేరే బోగిలో ఉన్నాము. సో డెస్టినేషన్ రీచ్ అవ్వగానే అందరం కలిసి ఇంకా బస్ స్టేషన్కి వెళ్ళిపోయామండి. అక్కడ నుంచి మళ్ళీ సంపత్ బ్రో వాళ్ళ ఇంటికి బస్లో ట్రావెల్ చేయాలి. యాక్చువల్లీ సంపత్ బ్రో వాళ్ళ ఊరు గుడివాడ దగ్గరలో ఉన్న గురజా అనే ఊరండి. అక్కడికి మనం బస్లో వెళ్ళాలి. సో మేము బస్లో ట్రావెల్ చేసి గురజా వరకు వెళ్ళిపోయామండి. వెళ్ళగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, ఊరైతే చాలా బాగుందండి. చుట్టుపక్కల అన్ని చెట్లు, మనకు కావాల్సిన అన్ని చెట్లు ఉన్నాయండి అక్కడ. నాకైతే భలే నచ్చేసింది అక్కడ. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. కాసేపు అయితే అలా మేడ మీద తిరిగేసి ఇంకా కింద హల్దీ ఫంక్షన్కి అరేంజ్మెంట్స్ అవుతున్నాయండి. సో మేమైతే కిందకి వెళ్ళి టిఫిన్ చేసేసి హల్దీ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయిపోయామండి. నేనైతే ప్రత్యేకంగా ఏమీ హల్దీకి డ్రెస్సెస్ అయితే ఏం తెచ్చుకోలేదు, కొంచెం లగేజ్ ఎక్కువ అవుతుందని. జస్ట్ నార్మల్ ఎల్లో టాప్ ఒక్కటే వేసుకున్నా అండి. చూసారా, మునగ చెట్లు, ఇంకా అరటి చెట్లు చాలా ఉన్నాయి. కింద ఇలా డెకరేషన్స్ అవుతుంటే కాసేపు అలా వీడియో తీసుకున్నాం.